అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రైతులందరికీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది ఖరీఫ్ సీజన్లోని వరి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపునకు ఆమోదం తెలిపింది 2025-2026 ఖరీఫ్ సీజన్కు సంబంధించి క్వింటాల్ వరిపై 69 పెంచడంతో కనీస మద్దతు ధర 2369కి చేరింది కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు గత 10-11 ఏళ్లలో ఖరీఫ్ పంటలకు ఎంఎస్పీ భారీగా పెంచినట్లు ఆయన తెలిపారు ఇందులో భాగంగానే ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కోసం ఎంఎస్పీ పెంపును కేంద్ర కేబినెట్ ఆమోదించిందన్నారు ఆయా పంటలకు ఎంఎస్పీ కోసం 2.7 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు రైతులకు వడ్డీ రాయితీ కింద 15,642 కోట్లతో పాటు అన్నదాతల పెట్టుబడిపై 50% మార్జిన్ ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు మరోవైపు ఏపీలోని బద్వేల్ నెల్లూరు 4 వరుసల రహదారి అభివృద్ధికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది 3,653 కోట్లతో 134 కిలోమీటర్ల పొడవున ఈ రహదారిని అభివృద్ధి చేయనుంది బద్వేల్లోని గోపవరం నుంచి నెల్లూరు జిల్లాల్లోని గురువిందపూడి వరకు నిర్మాణం చేపట్టే ఈ కారిడార్తో కృష్ణపట్నం పోర్టుకు ప్రయాణ దూరం దాదాపు 33.9 కిలోమీటర్లు తగ్గనుంది అలాగే ఈ కారిడార్ నిర్మాణంతో భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్రం తెలిపింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో